దూరంగా ఉండండి. హలో ఓ ప్రధాన ఎత్తు వెయ్యబడి ఏడు తిరుపతికి మా సర్పంచ్ మళ్ళీ కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి అందరికీ, పత్రికా ప్రతినిధులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మనము స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో కోవూరు మెయిన్ రోడ్ని క్లీన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను కార్మికుల్ని కానీ నాయకుల్ని కానీ ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను. ఈరోజు ఒక్కరోజే స్వచ్ఛతా ఈ సేవల్లో పాల్గొనడం కాదు, ప్రతినిత్యం ప్రతిరోజు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్మికుల చేత అధికారులు కానీ నాయకులు కానీ కోవూరుని క్లీన్ చేయించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం శుభ్రంగా ఉంటాం. మనం ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో ఊరిని కూడా అలాగే ప్రతి ఒక్కరూ నా ఇల్లు అని అనుకుంటే ఊరు కూడా శుభ్రపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకరు చెప్పక్కర్లేదు, ఒకరు చెయ్యక్కర్లేదు, ఇక్కడ అందరూ భాగస్వాములు కావాలి. నాయకులు కానీ, కార్మికులు కానీ, అధికారులు కానీ అందరూ కలిసి కట్టుగా పని చేసినప్పుడు ఒక నాయకుడు నడిచి వెళ్తూ ఉంటే చెత్తుంటే అది మన ఏరియానా వేరే ఏరియానా అని ఆలోచించకుండా ఎక్కడైనా సరే అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అధికారులు క్లీన్ చేయించేవాళ్ళు. ఇక్కడ ఎవరైతే కార్మికులు క్లీన్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళు చేయించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని, మీ అందరూ మీ కోవూరు, ఇది మీ ఊరు, మీ కోవూరు నియోజకవర్గం, దీనిని ఒకరొచ్చి బాగు చేయబడలేదు, మీ చేతుల్లో ఉంది బాగు చేసుకోవడం. కాబట్టి ఇది ప్రతి ఒక్క నాయకుడి బాధ్యత, అధికారి బాధ్యత, అదేవిధంగా కార్మికుల బాధ్యత. మనం ఆల్రెడీ క్లీన్ కోవూరు అనే ప్రోగ్రాం పెట్టాం. ఎక్కడ కాలువల్లో ఇబ్బంది పడుతున్నారు సిల్క్ తీయించాలి అని. అసలు మన చుట్టుపక్కల మనం నడిచే దగ్గరే ఇంత చెత్త పెట్టుకొని కాలువల్లో క్లీన్ చేయించడం అనేది నాకు మనం ఎందుకు చేస్తున్నామో అర్థం కావట్లేదు. ఈరోజు ఇక్కడ చెప్పారు 15 రోజులకోసారి కూడా క్లీన్ చేయటం లేదు అని చెప్పి. ఇక్కడ స్థానిక నాయకులందరినీ నేను కోరుతున్నాను, ఏ ఊర్లో ఉన్న నాయకులు అధికారులకి ఇమీడియట్గా ఎక్కడైనా క్లీన్ చేయకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కార్మికుల ద్వారా క్లీన్ చేయించుకోవాలని చెప్పి, అధికారులు కూడా నాయకులకి స్పందించాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. ఇది అధికారులు ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకొని, రాబోయే రోజులు వర్షాకాలం కాబట్టి ఎంతోమంది చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ ఉంటారు. ఇక్కడ
మీరు నీట్గా క్లీన్ చేయకపోతే రేపు వర్షం వచ్చినప్పుడు దోమల బెడద ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను ఆల్రెడీ సర్పంచ్ గారికి చెప్పున్నాను, ప్రతిరోజు లేదు కనీసం రోజు మార్చి రోజు ఫాగింగ్ చేయాలి, చాలా దోమలు ఉన్నాయని చెప్పి మీరు కూడా అమ్మా దాన్ని చూసి ముందు మొత్తం దాని పర్యవేక్షణ చేయించి మీరు సొంతంగా చూసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి అధికారులని నాయకుల్ని అందరినీ కోరుకుంటాను. ఈ క్లీన్ చేసే రోజు మార్చి రోజు కానీ రోజు కానీ క్లీన్ చేసే ఈ కార్మికులు వాళ్ళు పడుతున్న కష్టానికి మీరందరూ కూడా వాళ్ళకి తోడుండాలని చెప్పి కార్మికులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.